దంచి కొడుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనమిచ్చే శుభవార్త. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుందని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దంచి కొడుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనమిచ్చే శుభవార్త. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుందని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఓ పక్క ఎండలు టాయెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సూర్యుడు బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని చెప్పుకోవచ్చు. ఏకంగా శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి గురయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను శనివారం రోజున 22 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలైన 40 డిగ్రీలు దాటడం ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు బెంబేలెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత మేరకు ఆ రాష్ట్ర ప్రజలకు కొంత శుభవార్త, ఉపశమనం ఇచ్చే వార్త అనుకోవచ్చు. ఆ త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ చెప్పడంతో కొంతవరకు చేత చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే శనివారం రోజు చూసుకుంటే బాణుడు బగబుగులకు ఆ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఉదయం 7-8 గంటల నుంచే సాయంత్రం 5-6 గంటల వరకు కూడా బయటికి రావటానికి భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అయితే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. రాత్రి 7 గంటల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత ఉన్న పరిస్థితి ఉంది. నేడు ఉదయం కూడా చూసుకుంటే తెల్లవారుజామున 6 గంటల నుంచే ఆ తీవ్ర వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో మే నెలలో ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కానీ ఈ ఎండాకాలం ఈ వేసవి 2025లో ముందుగానే ఉష్ణోగ్రతలు నమోదవటం పట్ల వాతావరణ శాఖ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లా అట్లూరులో 43.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్ మొత్తం మీద కూడా ఇప్పటికీ 2025 వేసవికాలం వచ్చిన తర్వాత 43.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవటం మాత్రం నిన్నే ప్రప్రథమంగా నమోదైంది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్, నంద్యాల, అనకాపల్లి, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, పార్వతీపురం, మన్యం, సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో 96 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటడంతో ప్రజలు బెంబేలెత్తిపోయిన పరిస్థితి ఉంది. మరో 232 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 27 మండలాల్లో తీవ్ర వడగాలులు, 103 మండలాల్లో వడగాలులు వీచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఒక శనివారం రోజు నుంచి ఇప్పటికి కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలకు కొంత మేరకు ఒక శుభవార్త, తీపి వార్త, ఒక ఉపశమనం ఇచ్చే వార్త ఉగాది రోజున, కొత్త సంవత్సరం రోజున ప్రజలు విన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత మేరకు ప్రజలకు ఉపశమనం ఇస్తుందని కూడా తెలుస్తా ఉంది. ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వాయుగుండం ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని కూడా వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుందని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావంతో కొంత మేరకు విస్తారంగా కూడా
ఆ వర్షాలు కురుస్తాయని, ఆ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని ఆ వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. ఆ ముఖ్యంగా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు కూడా ఈ వాయుగుండం ఆ పయనిస్తుందని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇది అల్పపీడనం వరకు ఏర్పడి దీనిపైన ప్రభావం గురించి ఖచ్చితంగా చెప్పలేమని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే సోమవారం, మంగళవారం, బుధవారాల్లో మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఆ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.